హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూప మందారాన్ని తీసుకొస్తానని చెప్పి వెళ్ళటం, అక్కడ మందారం దీపక్ గురించి అంతా చెప్పడంతో రూప షాక్ అయిపోతుంది. మందారాన్ని రూప తీసుకురాగానే విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు. వెంటనే కోర్టులో మందారం నించొని ఈ విధంగా అంటూ ఉంటుంది, నన్ను చంపాలని చూసింది రాజన్న కాదు, దీపక్ బాబే నన్ను చంపాలని చూశారు. మొదటి నుంచి నేనంటే దీపక్ బాబుకి ఇష్టం లేదు అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే, ఇక దీపక్కి జైలు శిక్ష విధించడంతో ప్రతాప్కి కోపం వచ్చి ఒక్కసారిగా దీపక్ చంప పగలగొట్టి, ఏంట్రా నువ్వు తప్పు చేసి వేరొకరి మీద తప్పుని వేయాలని చూస్తావా, ఎంత ధైర్యం నీకు, అభశుభం తెలియని రాజుని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి రాజుని మెచ్చుకోవడంతో విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు. రూప సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుని గుండెలకు హత్తుకుంటుంది. రూప మెడలో ఉన్న తారని చూసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మరి ప్రతాప్ ఏం చేయబోతున్నాడు, రాజు రూపల్ని భార్యాభర్తలుగా అంగీకరించబోతున్నాడా, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూప పరిగెత్తుకుంటూ ఎలాగైనా మందారాన్ని తీసుకురావాలని చెప్పి వస్తూ ఉంటుంది. రూప వెనకే రేణుక కూడా పరిగెత్తుతూ ఉంటుంది. ఈ రూప ఎక్కడికని వెళ్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని సంపాదించి ఖచ్చితంగా రాజుని బయటకు తీసుకురావడానికి చూస్తుంది. నేనేమో అత్తమ్మ మామ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కిడ్నీ ఇచ్చింది నేనే అని చెప్పి అత్తను నమ్మించాను. కానీ రూప మాత్రం ఇప్పుడు ఏదో ఒకటి చేసి రాజుని బయటకు తీసుకొచ్చి అందరి దృష్టిలో మంచిదే అయిపోతుంది. ఇక తర్వాత నన్ను ఎవ్వరు కూడా దేకరు అని చెప్పి ఈ విధంగా రూప వెనుకలే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక ఆశ్రమం దగ్గరికి రాగానే బేబీ ఇక రూప దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రమంలోనికి వెళ్ళడంతో రూప కూడా బేబీ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మందారం పడుకొని ఉండడంతో అక్కడ అందరూ కూడా చూస్తూ ఉంటారు. బేబీ వెళ్ళి మందారం దగ్గర ఉండడంతో మందారం బేబీని చూసి బేబీ వచ్చావా బేబీ అని చెప్పి అంటూ ఉంటే రూప ఒక్కసారిగా పడుకొని ఉన్న మందారాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోయి మందారం అని పిలవగానే అమ్మాయి గారు అని చెప్పి రూప చేతిలో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది మందారం, ఏంటి పరిస్థితి, నువ్వు చనిపోయావని అందరూ అక్కడ అనుకుంటున్నారు, అక్కడ రాజుకి జైలు శిక్ష పడుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, అమ్మాయి గారు రాజన్న ఎటువంటి తప్పు చేయలేదు, రాజన్న నన్ను చంపాలని చూడలేదు అమ్మాయి గారు అని ఈ విధంగా రూప చాలా రూపకి చెప్పి మందారం బాధపడుతూ ఉంటే, నాకు తెలుసు మందారం, రాజు నిన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నాడు, రాజు చేతులతో నిన్ను చంపాలని చూశాడు అంటే నేను అస్సలు నమ్మలేదు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే, దీపక్ పెద్ద దుర్మార్గుడు అమ్మాయి గారు, దీపక్ బాబుకి మొదటి నుంచి నేనంటే ఇష్టం లేదు, నేను ఆయన్ని ప్రాణంగా ప్రేమించి సర్వస్వం అర్పించుకొని ఒక బిడ్డకు తల్లి అయ్యాక తర్వాత పెద్దయ్య గారు మా ఇద్దరి పెళ్ళిని అంగీకరించారు. తర్వాత అందరం కూడా కలిసి సంతోషంగా ఉంటున్నామన్న సమయంలో ఆ దీపక్ బాబు విజయాంబిక మాటలు విని నన్ను చంపాలని చూశాడు. ఇప్పుడు ఇదంతా దీపక్ బాబు మనస్ఫూర్తిగా చేశాడా లేదా అని పక్కన పెడితే రాజన్నను ఇరికించడానికి మాత్రమే ఇదంతా చేశారు అమ్మాయి గారు. నన్ను అడ్డు తొలగించుకుంటే రాజన్న జైలుకి వెళ్తే తర్వాత మీ మీద ఉన్న ప్రతీకారం అన్నీ కూడా తీర్చుకోవాలని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి దీపక్ బాబు సిద్ధపడబోతున్నాడు అమ్మాయి గారు అనగానే రూప షాక్ అయిపోతుంది. సరే మందారం, నువ్వు ఇక్కడ నాతో చెప్పిన విషయమే అక్కడ కోర్టుకు వచ్చి అందరి ముందు చెప్పాలి అని ఈ విధంగా అంటూ ఉంటే, వస్తాను అమ్మాయి గారు, రాజన్నకి శిక్ష పడుతుంది అంటే తప్పకుండా వస్తాను, రాజన్నని కాపాడుతాను అని చెప్పి, రాజన్న నాకు ఎప్పుడు హాని చేయాలని చూడలేదు, రాజన్న ఎప్పుడు నా సంతోషమే కోరుకున్నాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు, రాజన్న ఎలాగైనా బయటికి రావాలమ్మాయి గారు, రాజన్న తప్పు చేయలేదు, మీరు నన్ను ఎలాగైనా సరే అక్కడికి తీసుకువెళ్ళండి, జడ్జి గారి ముందు జరిగిందంతా చెప్తాను అమ్మాయి గారు అని చెప్పి రూపకి మందారం అనగానే, సరే మందారం తీసుకువెళ్తాను అని చెప్పి రూప ఇక మందారాన్ని తీసుకొని ఇక వెళ్తూ ఉంటుంది. రేణుకకి ఏం చేయాలో అర్థం కాదు, ఇదేంటి ఇలా వచ్చి అలా మందారాన్ని తీసుకొని వెళ్తుంది, ఈ విధంగా జరిగినట్లు అసలు విజయాంబిక దీపక్కి తెలుసా, మందారాన్ని చంపామని ఎముకలు కూడా మిగల్చకుండా ఉన్నామని, ఆ రూప ఎటువంటిది
ఎటువంటి సాక్ష్యాలు తీసుకురాలేదని ధైర్యంగా ఉన్నారు. కానీ ఈ రూప కోర్టులో జడ్జి గారి ముందు ఇప్పుడు మందారాన్ని తీసుకొచ్చి ప్రవేశపెడుతుందని తెలిస్తే గుండాకి చస్తారేమో. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి రేణుక అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే కోర్టులో అందరూ కూడా వచ్చి లోపల కూర్చుంటారు. వెంటనే విజయాంబిక దీపక్ సంతోషపడుతూ ఉంటారు. చూసావా దీపక్, రూప కొంచెం సమయం కావాలి అంది. నిన్న గడువు ఇచ్చారు, మరి ఇంకొంచెం సమయం కావాలి అంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. రూప ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. అసలైన రూపకి చెప్తుంటే కొంచెం కూడా అర్థం కదా అక్క అని అంటూ ఉంటే, మనం ఏం చేస్తాం తమ్ముడు, రూపకి ఆ రాజుగడి పిచ్చి పట్టింది. రాజుగడి ఏం చేశాడో ఏమో, ప్రతిసారి రాజు రాజు అని కలవరిస్తుంది అని ఈ విధంగా అంటూ, నిన్న మొన్నటి వరకు కూడా రూప రాజు వెంట తిరుగుతుంది, రాజు దగ్గరికి వెళ్ళింది అంటే నువ్వు నమ్మలేదు కదా తమ్ముడు. ఖచ్చితంగా రూపారాజు ఇద్దరు కూడా కలుస్తున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మన కళ్ళు కప్పి రాజు వెంటే తిరుగుతుంది రూప అని చెప్పడంతో ఇక అదంతా వదిలేయండి అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రతాప్. ఇకపోతే ముత్యాలు చాలా కంగారు పడుతూ ఒకసారి రూపకి ఫోన్ చేయ, రూప ఎక్కడ కనిపించట్లేదు అనగానే సరే ఉండు ముత్యాలు చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే వెంటనే రూప లిఫ్ట్ చేసి, మామయ్య నేను మందారాన్ని తీసుకుని వచ్చేస్తున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా సంతోషపడుతూ అప్పలనాయుడు అవునా సరేనమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ముత్యాలు రూప మందారాన్ని తీసుకొని వచ్చేస్తుందంట. చెప్పాను కదా మందారం బతికే ఉంటుంది. అమ్మాయి గారు ఏదో ఒక రూపంలో రాజుని కాపాడడానికే వెళ్ళారు. రాజుకి అన్యాయం జరుగుతుంది అన్న, రాజు బాధపడుతున్నాడన్న అమ్మాయి గారు అసలు సహించలేరు. అమ్మాయి గారు ఉన్నంతకాలం మన రాజుకి ఎటువంటి బాధ ఉండదు. అమ్మాయి గారు రాజుని సంతోషంగా చూసుకుంటారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇక కోర్టులో అందరూ కూడా వెళ్ళి కూర్చుంటారు. జడ్జి గారు రాగానే అందరూ కూడా పైకి లేస్తారు. అందరూ కూడా కూర్చుంటారు. జడ్జి గారు ఇక ఇందాక సాక్షిని ప్రవేశపెట్టండి అనగానే రాజు వచ్చి బోన్లో నించుంటాడు. రూప కోసం అందరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. రూప రాకపోయేసరికి ఇక లాయర్ గారు, డిఫెన్స్ లాయర్ ఈ విధంగా అంటూ ఉంటారు, సాక్ష్యాలు తీసుకొస్తానని చెప్పి ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఇలా సమయాన్ని కోర్టు వృధా చేయడం నాకేమీ నచ్చలేదు అనగానే జడ్జి గారు ఇక తీర్పు ఇవ్వడానికి సిద్ధపడిపోతారు. ఈ విధంగా అంటూ ఉంటారు, మందారం అనే వ్యక్తిని దుర్మార్గంగా కిరాతకంగా చంపిన రాజుకి ఉరి శిక్ష అని అనబోతూ ఉండగా అప్పుడే రూప మందారాన్ని తీసుకొని రావడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. విజయాంబిక దీపక్కి ఏమీ అర్థం కాదు. మరి మందారం కోర్టు బోన్లో నిలబడి దీపక్కే తనని చంపబోయాడని, రాజుకి ఎటువంటి సంబంధం లేదని, రాజు ఎటువంటి తప్పు చేయలేదన్న నిజాన్ని బయట పెడితే రాజుకి మరి నిర్దోషిగా బయటకు వచ్చి దీపక్కి జైలు శిక్ష పడబోతుందా? మరి రాజు ఎటువంటి తప్పు చేయకపోతే రాజుని అల్లుడుగా ప్రతాప్ అంగీకరించబోతున్నాడా? ఏం జరుగుతుంది?